మోదీ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం రోజా గారు. రామ్మోహన్ గారు, ఈ మోదీ పర్యటన ఇది చూస్తూ ఉంటే మోదీ ఇండోతో చేతులు కలపడం కావచ్చు, తర్వాత చైనాకు చెక్ పెట్టడము, అలాగే భారత్ ఆయుధాలకు మార్కెట్ వెతకడము, భవిష్యత్తుకు కావాల్సినటువంటి ముడి సరుకును భద్రపరుచుకుంటున్నాం. అంటే ఇది మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఇది కేవలం ఒక విదేశీ పర్యటనగా దాన్ని మాత్రమే చూడకుండా భారత్ ఒక గ్లోబల్ సూపర్ పవర్గా మారుతోంది అనడానికి మోదీ ఈ ఆగ్నేయాసియా దేశాల పర్యటనను ఒక సంకేతంగా చూడొచ్చు అంటారా సార్? ఖచ్చితంగా రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నడో 91-96 మధ్యన ఉన్న పివి నరసింహారావు గారు లుక్ ఈస్ట్ పాలసీ మొదలు పెడితే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ అని చెప్పి ఈ పాలసీ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇండోనేషియా నుంచి మొదలుకొని తూర్పు మన ఈశాన్య దేశాల్లో పూర్తి స్థాయిలో సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ఇది ముందడుగు, ఇంకా పెద్ద ముందడుగు అంటున్నారు. గతంలో మొదలుపెట్టారు. తర్వాత మన బర్మా కానీ ఆయా దేశాలు ఆస్ట్రేలియా దాకా మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇండో పసిఫిక్ ఏదైతే క్వాడ్ దేశాల సమావేశం కూడా జరిగింది. క్వాడ్ దేశాల సమన్వయంతో పాటు అందులో భాగంగానే మనకి ఇండోనేషియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం లభించింది అంటున్నాను. మన భారత ప్రధాని ఇంతకుముందు చెప్పారు రోజా గారు స్పష్టంగా, ఇవాళ ప్రపంచ రాజకీయ యవనికలో మన భారత ప్రధాని, మన భారతదేశం యొక్క పాత్ర పెరుగుతుంది అనడానికి మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ మూడు దేశాలు ఇవాళ రేపు ఎల్లుండి వరుసగా మూడు రోజులు ఆయన పర్యటిస్తున్నారు. కనుక ఈ పర్యటనలో మంచి ఫలితాలే వస్తాయి అంటున్నాను. ఎట్లా అంటే ఏదైతే చైనా, భారత్ ఈ రెండు కూడా ఎదుగుతున్న దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే చైనా చాలా అభివృద్ధి చెందింది, మనం దాని వెనుకనే ఉన్నాం. అట్లాగే అమెరికా, రష్యానేమో ఒక రకంగా చెప్పాలంటే పునారిలు పోతున్నాయి దేశాలు చూస్తున్నాం. మనం ఊపరి శర్వాణి అందరు పరేషాని అన్నట్టు యుద్ధకాంక్షతో యుద్ధాలు రెండు కూడా ఒక యుద్ధాలు మునిగిపోయినాయి అగ్రరాజ్యాలు రెండు కూడా. 47కు 45, 46 ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటిదాకా ఆ రెండు దేశాల ఆధిపత్యం మెల్లమెల్ల తగ్గుతూ ప్రపంచ దేశాల్లో మన విలువ పెరుగుతుంది, వారి విలువ తక్కువైతుంది చూస్తున్నాం. అంటే అమెరికా లాంటి దేశం కూడా పాకిస్తాన్ అంటే వసుదేవుడు అటువంటి పోయి గాడిదకాళ్ళు పట్టుకున్నట్టు ఇవాళ పాకిస్తాన్ లాంటి దాన్ని మధ్యవర్తి చేసుకుని ఇరాన్తో సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా మనం ఎప్పుడు చేయలేదు, మనం చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఇండోనేషియా పర్యటనలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో రక్షణకు సంబంధించిన అనేక ఒప్పందాలు కుదురుతున్నాయి. మన బ్రహ్మోస్ క్షిపణుల నుంచి మొదలుకొని అనేక మనకు రక్షణ శాఖకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. అట్లాగే ఇండోనేషియాతో మన సాంస్కృతిక సంబంధం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండోనేషియాలో ముస్లింలు ఎక్కువ ఉన్నా సరే మన భారతీయ సంస్కృతి గుళ్ళు గోపురాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి చూస్తున్నాం మనం. అంటే ఇటు ఇరాన్తో ఎట్లాగ మనకు సాంస్కృతిక సంబంధాలు, మన వారసత్వ సంబంధాలు ఎట్లా ఉన్నాయో ఒకనాటి సింధు నాగరికత మొదలుపెట్టి ఇటుపక్క కూడా మనకు మరి ఇండోనేషియాలో ఒక పెద్ద పురాతనమైన గుళ్ళు ఉన్నాయి చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఒక సాంస్కృతిక వారధిని నిర్మించే దందా తయారవుతాయి. అంతేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయం రావడం, దాంతోపాటు మనకు సుబోయ్ అట్లాగే మన F-15, F-16 విమానాలతోని మనకి ఎస్కాట్ ఇవ్వడం మన భారత ప్రధానికి గర్వించదగ్గది అంటున్నాం. ఈ రెండు కూడా ఏమైందంటే మన భారతదేశ సంబంధాలు 3 దేశాలు వరుసగా చేసే సంబంధాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఒక్క రోజు ఉంటున్నాడు. కానీ ఇవి ప్రపంచ దేశాలు ఒక రకంగా ఆశ్చర్యంతో చూస్తున్నాయి అంటున్నాడు. అంటే మన దేశం యొక్క గొప్పతనము, మన యొక్క దౌత్య నీతి ఇది నేను చెప్పింది కాదు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అప్పుడే అన్నారు, ప్రధానమంత్రి అప్పుడే అన్నారు ఏమనంటే మన భారతదేశ విదేశాంగ విధానం చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ విదేశాంగ విధానమే ఒక శ్రీరామ రక్ష అని చెప్పి. అందుకనే ప్రతిదానికి కూడా ఎంత ఎదురు తిరుగుతున్నా అమెరికా లాంటి నమ్మదగ్గ మిత్ర దేశం కాకపోయినా అమెరికా లాంటి దేశంతో పాటు ఇటు రష్యాను కూడా మనం చూరగొన్నాం, రష్యా అభిమానం కూడా చూరగొన్నాం. అందుకనే ఈ ఇండోనేషియా పర్యటన మరొక అంటే లుక్ ఈస్ట్కు నుంచి యాక్ట్ ఈస్ట్కు మరొక ముందడుగు అనుకుంటున్నాను. యాక్ట్ ఈస్ట్లో మనం తప్పనిసరి ఈ 3 దేశాలతో మనకి సంబంధం గుర్తుంచుకుంటాం. ముఖ్యంగా జియో పాలిటిక్స్లో ఇండో పసిఫిక్ దానిలో మనం 5 రకాల సహకారాలు తీసుకుంటున్నాం. ఒకటేమో సునామీ హెచ్చరికలు, వాతావరణ సూచికలు, అట్లాగే వ్యవసాయం కానీ, అట్లాగే ఆర్థిక సంబంధాలు పటిష్టం కానీ, ముఖ్యంగా యుద్ధం అటువంటిది వచ్చినప్పుడు మన పరస్పర సహకారం కానీ, రక్షణ ఒప్పందం లేకపోయినా అంటే మనకు నాటో కుటుంబ దేశాల మధ్యన ఉన్న రక్షణ ఒప్పందం లేకపోయినా మెల్లమెల్ల విస్తృతం అవుతున్నాయి మన సంబంధాలు. ఈ క్వాడ్ కూటమి దేశాలలో తప్పనిసరి మనకు ఈ పర్యటన పనికొస్తుంది అనుకుంటున్నాం. మొన్ననే మనకు జపాన్ ప్రధానమంత్రి మన ఇండియాకి వచ్చారు. నాకు చిన్న చెల్లెలు, అందమైన చెల్లెలని ఆయన అభినందించారు కూడా. అట్లా చూసుకుంటే జపాన్తో కానీ, అటు ఆస్ట్రేలియాతో కానీ, ఇటు ఇండోనేషియాతో మనం కూడా ఈ 4 దేశాలతో మనం పూర్తి స్థాయిలో ఈ క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలతో పాటు మనం దీని కూడా కలుపుకుంటున్నాం.
క్వాడ్ కూటమి దేశాలు ఇంకో కొన్ని దేశాలు కూడా ఆహ్వానిస్తున్నాం మనం. అంటే ఈ చతుర్భుజిలో మనం లాభపడేది ఏంటంటే ఇండో పసిఫిక్ దేశాల మన ఇండో పసిఫిక్ సముద్రంలో చూసుకుంటే పెత్తనానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇప్పుడు మలక్కా జలసంధికి దగ్గరలో ఉన్నటువంటి ఈ సబాంగ్ పోర్టును మనం డెవలప్ చేయడం అనేది చైనాకు మింగుడు పడనేటువంటి విషయం. సో ఈ చైనా ఏమైనా తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇబ్బంది కలిగించదు కానీ భయపడుతుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇండోనేషియా అంటే ఇండో పసిఫిక్ సముద్రంలో మన పాత్ర పెరిగిన కొద్దీ ఖచ్చితంగా చైనా ఒక రకంగా భయపడుతుంది. చైనా ఒక రకంగా చెప్పిన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అన్నది కరెక్ట్. ఇటుపక్క ఇరాన్ లో చాబహార్ పోర్టు నిర్మాణంలో మన భాగస్వామ్యం పంచుకుంటున్నాం. యుద్ధం వల్ల ఈ మధ్యన కొంచెం వెనక్కిపోయింది, ఆగింది. కానీ సుబాయ్ ఇక్కడ కూడా మనకి ఇండోనేషియాలో జకార్తా జలసంధిలో మనం ఏదైతే ఓడరేవు కట్టుకుంటున్నామో దానిలో భాగస్వామ్యం తీసుకుంటున్నామో ఇది తప్పక వాళ్ళకి చైనా కంటగింపుగా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు మనకు బంగాళాఖాతంలో అటు ఇటు హిందూ మహాసముద్రంలో ఇటు పక్కన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని బంగ్లాదేశ్, శ్రీలంక మచ్చిక చేసుకుంటున్నారు. ఇటుపక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అంటే పాకిస్తాన్ ద్వారా ఇటు అరేబియా మహాసముద్రంలో కూడా వాళ్ళు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇండో పసిఫిక్ సముద్రంలో మన ఆధిపత్యం పెరగడం ఎట్టి పరిస్థితుల్లో చైనాకి ఇష్టం ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చాకచక్యంగా ఒక దౌత్య నీతిని చేసుకుంటూ మనం జకార్తా జలసంధిలో తప్పనిసరి మనం ఆ మన ఓడరేవు కట్టుకోవడం అనేది వాళ్ళ కంటగింపుగా ఉన్న మన పని మనం చేసుకుంటూ పోతాం కదా. అందుకనే ఇప్పుడు మీరు మన అమిత్ షా, మోడీ ఎట్ల ద్వయమో విదేశాంగ విధానంలో చాలా చాపకి నీరులా ఎక్కడ బయటపడకుండా జయశంకర్ గారి దౌత్య నీతి కూడా అప్పనికి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఆయన దర్శకుడు అయితే ఈయన హీరో యాక్టర్ లాగా, మోడీ గారు యాక్టర్ లాగా ప్రవర్తిస్తున్నారు. వెళ్ళి మొత్తం అంతా సెట్ చేసి వచ్చి ఆ తర్వాత వీరు పోయిన తర్వాత ఆ ఒప్పందాలు కానీ కుదుర్చుకోవడంలో మంచి దౌత్య నీతి ప్రదర్శిస్తున్న జయశంకర్ని అభినందించాలి. తెర వెనుక అంతా జయశంకర్ గారు చేసుకొస్తున్నారు. తెర ముందు పూర్తిగా మోడీ గారు అందుకు తగ్గట్టుగానే చేస్తున్నారు. అందుకనే ఇవాళ ఇండోనేషియా పర్యటన మరొక పెద్ద ముందడుగు అంటున్నాను. ఈ లుకిస్ట్ కు యాక్టిస్ట్ కు తేడా ఏంటంటే మనం చేసి చూపెడుతున్నాం. పివి నరసింహారావు గారు మొదలుపెట్టారు, దాన్ని చాలా రోజులు ఆగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అంటే వాజ్పేయి గారు కూడా కొంత కృషి చేసినా కూడా మధ్యన మన్మోహన్ సింగ్ గారి హయాంలో కొంతవరకు వెనుకబడింది అంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏళ్లలో యాక్టిస్ట్ అని ఈ పాలసీని పూర్తిగా సాకారం చేసే క్రమంలో మాత్రం ఈ మోడీ గారు ఉన్నారని నేను అనుకుంటున్నాను.